మీ బాల్యంతో ప్రారంభించుకుందాం. మీ బాల్యము కుటుంబ నేపథ్యాన్ని సంక్షిప్తంగా మాతో పంచుకోవాలని కోరుతున్నాం. వేదికకి నమస్కారం. వచ్చినటువంటి పుస్తక ప్రియులందరికీ అభినందనలు, కృతజ్ఞతలు కూడా. ముఖ్యంగా మాది పల్లెటూరు, చిన్న పల్లెటూరు, భీముని మల్లారెడ్డిపేట అనే ఒక చిన్న పల్లెటూరు, గంభీరావుపేట మండలంలోని భీముని మల్లారెడ్డిపేట అనే ఒక చిన్న పల్లెటూరు. ఎట్లా పల్లెటూరు అంటే అది గుట్టల మధ్యలో ఉంటుంది. ఎటు 6 కిలోమీటర్లు, అటారు మైళ్ళు ఇటారు మైళ్ళు పోదినా మనకు డాంబర్ రోడ్ కనబడదు. అలాంటి ఒక చిన్న పల్లెటూరు, అన్నింటికి దూరంగా, ముఖ్యంగా విద్యకు దూరంగా ఉండేటువంటి పల్లెటూరు అది. అంటే మేము 5వ తరగతి దాకానే చదువుకున్నాం. తర్వాత మేము 5వ తరగతి తర్వాత మిగతా చదువు చదవాలంటే మేము 6 కిలోమీటర్ల దూరం నడవాలి. వాననక ఎండనక చలనక 5వ తరగతి 6వ తరగతి కావాలంటే 6 కిలోమీటర్ల దూరం నడవాలి. అట్లా ఒక పల్లెటూరులో మాదొక వ్యవసాయ కుటుంబం, 2 ఎకరాల భూమి ఉన్నటువంటి వ్యవసాయ కుటుంబం, 7 పిల్లలం. మా అమ్మ నాయన వాళ్ళు 9 మంది. ఆ 2 ఎకరాల భూమి మీద 9 మంది బతకాలి. అట్లా నా బాల్యం చాలా కష్టాలతో గడిచినట్టు. కొందరికి బాల్యం అనగానే మధుర స్మృతులు గుర్తొస్తాయి, కానీ నిజంగా నాకు బాల్యం అనగానే నాకు ఆ గాయాలు గుర్తొస్తాయి, అప్పుడు ఉన్నటువంటి ఆకలి గుర్తొస్తుంది, అప్పుడు ఉన్నటువంటి ఉపాసం గుర్తొస్తుంది. ఎందుకంటే 6వ తరగతి నుంచి మా బాబుకి ఏమో బాగా చదవాలనుకుంది, నాకేమో ఏం చదువుతాం ఇప్పుడు, వేరే ఎండలు అవ్వాలి, వానలు అవ్వాలి, చలిలు అవ్వాలి, 6 కిలోమీటర్లు ఏం నడుస్తాము అని. 5వ తరగతి అంటే జస్ట్ అంత 10 ఏళ్ళ వయసున్నది. ఆ వయసులో 6-7 కిలోమీటర్లు నడిస్తే ఉండేటంత ఒక రిమోట్ విలేజ్లో నేను పుట్టి పెరిగాను. మీరు గణితోపాధ్యాయులు, కానీ సాహిత్య రంగంలోకి అతి కష్టమైన ప్రక్రియ కథా ప్రక్రియను ఎంచుకోవడంలో దీని వెనుక ఏదైనా ప్రేరణ ఉందా? దీని వెనుక మీరు పడ్డ శ్రమ గురించి మాతో పంచుకోండి. మంచి ప్రశ్న తమ్మి. ఎందుకంటే సాహిత్యానికి సబ్జెక్ట్తో సంబంధం లేదు. అసలు ఏం చదివిన వాళ్ళు కూడా అద్భుతంగా రాశారు. మహాకవి బమ్మెరపోతన్ లాంటి వాళ్ళు, అందశ్రీ లాంటి వాళ్ళు. అంటే డిగ్రీలు కానీ చదువులు కానీ సాహిత్యానికి అవసరం లేదు. అంటే స్పందించే గుణం ఒకటి ఉంటే చాలు. ఇప్పుడు మనం అనుకుంటాం సాహిత్యం అనగానే వీళ్ళు తెలుగు చదువుకున్న వాళ్ళు, తెలుగు పండితులు అని. దానికి దీనికి సంబంధం లేదు. నీకు స్పందించే గుణం ఉంటే, మనం రాసే గుణం ఉంటే, ఈ ప్రజలకు ఏదైనా చెప్పాలనేటువంటి ఒక తపన ఉంటే, మన లోపల బరువును దించుకోవాలి, సమాజానికి మనం ఏదో చెప్పాలి, లేకపోతే మనం ఈ సమాజం మంచి కోసం ఒక అడుగు వేయాలి అని అనుకుంటే తప్పకుండా మనం రచయితలం అవుతాం. దానికి ఈ చదువుకు సబ్జెక్టుకి ఏం సంబంధం లేదు. ఇంకా ముఖ్యంగా మీకు చెప్పాలంటే ఏంటంటే, ఇప్పటి సాహిత్య ప్రపంచంలో ఎక్కువగా ఉన్న వాళ్ళంతా ఈ సైన్స్ వాళ్ళే, తర్వాత మ్యాథ్స్ వాళ్ళే, ముఖ్యంగా ఉపాధ్యాయులు. ఎందుకంటే ఉపాధ్యాయులే ఎక్కువగా ఎందుకు రచయితలు అవుతారు అంటే, ఉపాధ్యాయులకు స్పందించే గుణము, అంతటితో పాటు ఈ సమాజానికి ఏదో ఒకటి చెప్పాలనేటువంటి తపన, అంతేకాకుండా సమాజంలో ఉండేటటువంటి మార్పును గమనిస్తూ అధ్యయనం చేసేటటువంటి, రోజు చదువుకునేటటువంటి ఒక గుణం, తర్వాత ప్రజల పట్ల, ఈ భూమి పట్ల, ఈ నేల పట్ల ఒకానొకమైనటువంటి అవిభాజ్యమైనటువంటి ప్రేమ ఉంటుంది ఉపాధ్యాయులకి. అందుకే తప్పకుండా ఉపాధ్యాయులు ఎక్కువగా స్పందిస్తారు కాబట్టి, ప్రజలతో ఎక్కువ మమేకం అవుతారు కాబట్టి, మార్పును కోరుకుంటారు కాబట్టి వాళ్ళ నుంచే సాహిత్యం వస్తుంది, వాళ్ళ నుంచి ఎక్కువ సాహిత్యకారులు ఉంటారు. మీరు ఒక రైతు కుటుంబం నుంచి వచ్చారు, మారుమూల పల్లెటూరు. అయితే మీ కథలన్నీ కూడా చదువుతున్నప్పుడు తెలంగాణ జీవితము కళ్ళకు కట్టినట్టు కనబడుతూ ఉంటుంది. అయితే మీరు తీసుకున్నటువంటి కథా వస్తువులు ఎప్పుడైనా మిమ్మల్ని బాధ పెట్టినట్టు, మిమ్మల్ని చలింపజేసినట్టు సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ముఖ్యంగా రచయిత అనేవాడు మనసు అతలాకుతలం అయితేనే, కలికలు అయితేనే, చలిస్తేనే, బాధపడితేనే, ఏడిస్తేనే, ఆవేదన చెందితేనే అందులోంచి కథ వస్తుంది. కథ నిండా ఆవేదన, కథ నిండా జీవితము ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఇలా స్పందించి బాధపడితేనే, మనం అంటే తవ్వితేనే నీళ్ళు వచ్చినట్టు, ఆ రచయిత బాధపడితేనే అందులోంచి కథ వస్తుంది, రచయిత మదన పడితేనే అందులోంచి కథ వస్తుంది. అట్లా నేను నా కథా ప్రయాణం అంతా నా బాల్యంతో ఇమిడి ఉంది. ఎందుకంటే ఏ రచయితకైనా తన బాల్యం అమూల్యమైనది అని అనుకుంటే ఆ బాల్యం నుంచే కథా రచయితగా ఎదుగుతాడు. ఉదాహరణకి నేను రాసినటువంటి ప్రతి కథ
నా బాల్యం నుంచి తీసుకున్నటువంటిది. అప్పుడు మేము ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు నేను 5వ తరగతి 6వ తరగతిలో ఒక 6 కిలోమీటర్లు నడవాలి. ఎండ వాన చలి అట్లా నాకు ఆరోగ్యం బాగాలేకుంటుండే. 5వ తరగతి అయింది, 6వ తరగతి అయింది, 7వ తరగతి అయింది, 8వ తరగతి అయింది. ఎట్లెట్లా తరగతులు పెరుగుతున్నాయో అట్లా నాకు అనారోగ్యం పెరుగుతుంది. సరిగా తినలేక తర్వాత వానలు ఎండలా వచ్చి ఇక మా అమ్మ బాప ఏమనుకుంటున్నట్టు పోరాడు చెట్లు గుట్లలో పట్టుకొని ఊరికే పొద్దున దాకా తిరుగుతాడు కదా, ఇంక గాలి జోకిందో వీనికి ధూళి జోకిందో వీనికి దయ్యం పట్టిందో భూతం పట్టిందో అని వాళ్ళ ఆలోచనలు వాళ్ళు ఉన్నాయి. కానీ ఏంటంటే టైంకు తిండి లేక తర్వాత సరిగా కరెక్ట్గా మనం ఏమన్నా ఆరోగ్యం బాగాలేకపోతే మెడిసిన్స్ లేక మన అనారోగ్యం పోతుంది. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారంటే నన్ను ఊరికే శివసత్తుల దగ్గరికి కూడా పోతుంది. అక్కడ ఇప్పుడు ఊర్లే ఇప్పుడు కాదు, ఒక 40 సంవత్సరాలు 30 సంవత్సరాల కింద ఊర్లే డాక్టర్లు ఎవరంటే శివసత్తులే. ఇంత ఊగాలే, బొట్టు పెట్టాలి, నిమ్మకాయ తాయితీ కట్టాలి, తర్వాత నిమ్మకాయ విండి యాపాకులు విండి పసుపు బొట్టు పెడితే కథం వాళ్ళ నమ్మకం పోతుందని. అట్లా ఊకే నాకు ఎప్పుడు జ్వరం వచ్చినా నన్ను శివసత్తుల దగ్గరికి ఉండవద్దు. శివసత్తుల దగ్గరికి ఉండబోతే వాళ్ళు నాకు శివముఖి బొట్టు పెడుతున్నారు. వాళ్ళే మాకు గొప్ప నమ్మకం, గొప్ప అబ్బో వీళ్ళు పెడితే బొట్టు పెడితే కథం రోగం పోతుంది అని. అట్లా శివసత్తుల దగ్గరికి తిరిగి 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 నా రోగం పోయిందో లేదో కానీ వాళ్ళు పాడే పాటలన్నీ నాకు వచ్చినాయి. కట్టుపోతారా నా కన్న కొడుక, పెట్టుపోతారా నా పెద్ద కొడుక, రథరాసునుడు హరి బ్రహ్మదేవ, నాయన నీకు 10,000 శరణే, ఆరాలు తప్పితే ఘోరాలున్నాయి, ఘోరాలు తప్పితే ఆరాలున్నాయి, కలిగి గాంధారి మాంధారి అలా పసిపిట్ట పాలముంటాయి, చండాలు ఉండ డొక్కలు జీరి డోర్నాలు కడతా పక్కలు జీరి పాదాలు. పాపం వాళ్ళు అట్లా పద్యాలు పాడుతుంటే నా రోగం పోలేదు కానీ అలా పద్యాలు నాకు వచ్చినాయి. వచ్చిన తర్వాత ఇక నేను కూడా ఏం చేస్తుండే అంటే పిల్లలు తర్వాత బల్లెకోయినా కరే నేను బొట్టు పెడతానని పాట పాడుకుంటే నేను కూడా బొట్టు పెడుతుంటాను. అంటే అప్పటి సంస్కృతిలో అంటే ఆ విధంగా ఉంటే అది తర్వాత నాకు తెగారంకతగా వచ్చింది. నాకు నేను ఎదుగుతున్నప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది, అసలు ఈ సిగాలు అనేవి ఎట్లా వస్తాయి, మళ్ళీ సిగాలు అనేవి స్త్రీలకే ఎందుకు వస్తాయి, మళ్ళీ అందున దళిత బహుజన స్త్రీలకు మాత్రమే ఎందుకు వస్తాయి, అంటే దీని వెనక ఏమున్నది అన్న అన్వేషణలో తర్వాత నేను చదువుకున్నప్పుడు నాకు తెలిసినటువంటి నాకు ఎరుగున్నటువంటి నా జ్ఞానంలోంచి రాసినటువంటిది తెగారం అనేటటువంటి కథ. దాన్ని తర్వాత నాటకంగా చేశాను. ఇట్లా బాధపడ్డటువంటి అంశాలు అంటే నా బాల్యం లోపల బాధపడ్డటువంటి అంశాలు తర్వాత అవి నేను తీసుకున్నటువంటి కథా వస్తువులుగా మారినాయి. నిజంగా నేను నా బాల్యంలో అంత స్ట్రగుల్ పడకపోతే ఇంత బలమైన కథలు వచ్చి ఉండేవి కాదు అని నేను అనుకుంటాను. మేమేం చేసినాం, ఒకసారి మా బాపు నేను ఇద్దరం బర్రె ఉంటుంది కదా, బర్రెకు రాత్రి పురుడు పోసినాం. అంటే ఆ బర్రె ఈయన బర్రెనుడు అంటే మామూలు విషయం కాదు. మామూలుగా ఏంటంటే మనం దవాఖానాలలో ఇప్పుడు డెలివరీ అవుతున్నాము, మనకు ఆ నొప్పి తెలియదు. కానీ పాపం బర్రెకు ఈనిన తర్వాత అసలు ఎవరు చెప్పిరు దానికి, బర్రె ఈనంగానే చూడండి అది ఏం చేస్తుందంటే ఫస్ట్ తన నా బిడ్డ ఈ లోకాన్ని చూడాలి అనుకొని ముందు నాలుకతోని కండ్లను శుభ్రం చేస్తుంది. అది చూసిన నేను. తర్వాత నా బిడ్డ ఈ లోకంలో నడవాలి పరిగెత్తాలి అని తన డెక్కలను కొరుకుతుంది బర్రె. మరి బర్రె వైద్యుడు కాదు, చదువుకోలేదు, MBBS డాక్టర్ దగ్గరకోలేదు, తర్వాత దానికి ఏమీ తెలియదు. మనం అనుకుంటాం అది పశువు అని అనుకుంటాం, కానీ చూడు తన బిడ్డను ఎట్లా రక్షించుకోవాలనేది దానికి జన్మతా వచ్చింది. డెక్కలు కొరుకుతుంది. డెక్కలు కొరికిన తర్వాత మళ్ళీ ఏం చేస్తుంది, నా బిడ్డ ఆరోగ్యంగా ఉండాలి, నా బిడ్డ మాయితో ఉన్నది చుట్టూ అని దాని పెయ్యంతా నాలుకతో నాకి శుభ్రం చేస్తుంది, కండ్లను శుభ్రం చేస్తుంది. నా బిడ్డ వినాలే ఈ ప్రపంచంలో శబ్దాలను అరుపులను అని చెవులను శుభ్రం చేస్తుంది. అంటే తానే బిడ్డనికి జన్మనిచ్చిన తర్వాత తానే డాక్టర్ అయి అదేం చేస్తుందంటే పూర్తిగా ముందు చెవులను కండ్లను ముక్కును శుభ్రం చేసి దాన్ని పూర్తిగా నాకి దాని డెక్కలను కొరికి తర్వాత అనుకుంటుంది అవుగని మర్చిపోయినా నా బిడ్డకు ముర్రుపాలు ఇవ్వాలి, ఈ ముర్రుపాలు చాలా బలమైనవి అని అంత నొప్పిలో కూడా తన బిడ్డకు ప్రసవించినటువంటి అరగంటలోనే తన ముర్రుపాలని ఇస్తుంది. ఇవి చూసిన నేను నా బాల్యంలో చూసిన. తర్వాత ఇది మాయముత్త కథగా నేను రాసిన. నాకు అనిపించింది అప్పుడు నీ అమ్మ పశువు అది మనిషి అంటాం మనము, మనిషి కంటే అద్భుతమైనటువంటి నాలెడ్జ్ ఉన్నది పశువుకి. తన బిడ్డను ఎంత చక్కగా చూసుకున్నది. ఇప్పుడు మనం కొందరు తల్లులను సరే వాళ్ళ పరిస్థితుల దృష్ట్యా మనం చూస్తాం, పిల్లలను దూరంగా ఉంచుతారు, తర్వాత పిల్లలకు పాలు ఇవ్వరు.
అలా కాకుండా ఈ పశువు, ఈ బర్రె తన బిడ్డల్ని ఎంత చక్కగా చూసుకున్నది, తన బిడ్డని ఎంత చక్కగా వైద్యం చేయించుకున్నది అని అన్నప్పుడు, చూసినప్పుడు ఆ ఆవేదనలోంచి, ఆ బాధలోంచి, ఆ తపంలోంచి మాయముంత అనే కథ వచ్చింది. అది ఆ అద్భుతమైనటువంటి కథ. అది ఆ సంవత్సరం ఒక గొప్ప కథగా సెలెక్ట్ అయింది. ఇట్లా ప్రతి అంశం లోపల బాల్యంలో నేను బాధపడ్డది తర్వాత నాకు కథా వస్తువులుగా మారింది. మీరు రాసినటువంటి కథలు, నవలలు యూనివర్సిటీ లెవెల్లో పాఠ్యాంశాలుగా వచ్చాయి. మీరు మనుషులే కాకుండా జంతువులను, పక్షులను కూడా పెట్టి కథలు రాసిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి కొంత వాటి గురించి కూడా మాకు తెలియజేయండి. సింబాలిక్ అంటే ఇప్పుడు మనం చూస్తాం, మీరు చాలా గమనించాలి. కోడిని చూస్తాం. మనం ఏమనుకుంటాం కోడిని అంటే, కోడి ఏంది అని అంటున్నాం. జర కోపం వస్తే అరే కోడి దిమాకార అనేది అని అంటాం. అంటే కోడికి దిమాగ్ లేదని మనకు అర్థం. తర్వాత ఇంకేమనుకుంటామంటే కోడి చాలా గొప్పదండి. కోసుకునే కోడికి ఏం గొప్పతనం ఉన్నది, అది కోసుకునే కోడి అంటాం. కానీ ఒక్కసారి మీరు గమనించండి, కోడి 20 పిల్లలను చుట్టూ దింపుకొని ఎవ్వల సహాయం లేకుండా, కోళ్ళకు బళ్ళుండయి, కోళ్ళకు ట్యూషన్లు చెప్పరు, కోళ్ళకు యూనివర్సిటీలు ఉండయి, కోళ్ళకు పోలీసులు ఉండరు, కోళ్ళకు పుస్తకాలు ఉండయి. కానీ కోడి అనేది తన 20 పిల్లలను, ఒకే ఒక కోడి తన 20 పిల్లలను 57 రోజుల లోపల కోళ్ళను చేస్తుంది. అంటే బతకడం నేర్పుతుంది. గచ్చుల మనం ఈ కోడి పిల్లలు పుట్టంగానే గచ్చులు ఏం చేస్తామంటే ఇత్తులు చల్లుతాం. ఇత్తులు చల్లినాక ఒకరోజు బుక్తుంది, 2 రోజులు బుక్తుంది, 3వ రోజు సత్యం ఉంటుంది, అది ఉరికెత్తది కడప దగ్గరికి. అప్పుడు ఆ పిల్లలు అడుగుతాయి తల్లిని, ఏందమ్మా అక్కడ గన్ని నూకలు ఉన్నాయి, గన్ని నీళ్లు ఉన్నాయి, ఉండగా నీకేమైనా పిచ్చాక, అందుకే నేను కోడి దిమాక అని తిడతారు, నువ్వు కోడి మామూలను తిట్టిపిస్తావా, దా ఇటు బుక్కుదామంటే అప్పుడు ఆ కోడి అంటది, బిడ్డ ఈ మనుషులు రా, వీళ్ళని నమ్మద్దు, ఇవాళ ఓత్తారు రేపు గోత్తారు మనను, కాబట్టి వీళ్ళని నమ్మదు బిడ్డ. చుట్టం వచ్చినట్టే మొదలు భయపడేది ఏంటంటే ఇంట్లో కోడి, వీడు కోసేటోడా లేకుంటే పోసేటోడా మోసటోడా అని. అట్లా మనం ఈ మనుషులు నమ్మద్దు బిడ్డ, వీళ్ళ మీద ఆధారపడద్దు అని ఆ కోడి ఏం చేస్తుందంటే తన పిల్లలను కడప దగ్గర పోరాటం మొదలు పెడతారు. కడప ఎక్కడం నేర్పుతుంది. మీరు చూడండి, ఏ జంతువు అయినా పిల్లలను, ఆఖరికి మనిషి, కంగారు, కోతి, పిల్లి, ఇవన్నీ తన పిల్లలను వీపు మీద మోస్తాయి. కానీ ఏ కోడి కూడా తన పిల్లలను వీపు మీద మోయదు. కోడి ఏం చేస్తుంది, తన పిల్లలకు ఒక ప్రేరకంగా నిలుస్తుంది. అంటే తను మంచి పనులు చేస్తుంది, తను తవ్వుతుంది, పిల్లలకు తవ్వడం నేర్పుతుంది, తను దుంకుతుంది, పిల్లలకు దుంకడం నేర్పుతుంది, తను కుక్కతే పోరాటం చేస్తుంది, కుక్కతో కొట్లాడుతుంది, కుక్క ఎంత ఎగురుతుంది అంతే ఎగురుతుంది, అట్లా పోరాటం నేర్పుతుంది. తర్వాత ఆకాశంలో గద్ద వచ్చిందనుకో, ఒక సైరన్ వేసి తను నక్కుకుంటుంది, అలా అప్పుడు పిల్లలకు నక్కడం నేర్పుతుంది. ఏదైనా పిల్లి వచ్చిందనుకో, పిల్లి వచ్చినప్పుడు పరిగెత్తి దాక్కోవడం నేర్పుతుంది. ఇట్లా ఇవన్నీ నేర్పి ఊర్లే కుమ్మరిన్ లేడున్నాయి, కమరిన్ లేడున్నాయి, మన పెంటలు ఏడున్నాయి, ఇత్తనాలు ఏడెండబోతారు, పొలాలు ఏడున్నాయి, మోర్లు ఏడున్నాయి, నీళ్ళు ఏడ దొరుకుతాయి, తింపి 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 ఊరంతా పరిచయం చేసి 57వ రోజు నాడు వాటిని ఎడవాపుతాయి. అప్పుడు పిల్లలు అడుగుతాయి, ఏందకి ఇప్పుడు ఎడవాపినావు అని. అప్పుడు అంటది, బిడ్డ అయిపోయింది నా సిలబస్, నువ్వు ఇప్పుడు కోడి అయినావు, నీ అంతలు నువ్వు వేరక బుక్కు అంటే. అది గమనించండి, 57 రోజులలో కోడి తన పిల్లలను కోళ్ళని చేస్తుంది. కానీ 30 ఏళ్ళు చదివినా, 30 డిగ్రీలు చేసినా మనిషి తన పిల్లలను మనుషులను చేస్తలేడు, పశువులనే చేస్తుండు. ఎందుకంటే ఇలా 30-50 ఏళ్ళు అయినా కానీ మళ్ళీ కొడుకు ఏం చేస్తాడు, కొడుకు ఏం చేస్తాడే, అయ్య దగ్గరికి పోయి పైసలు ఆడుకుంటాడు. పింఛన్ పైసలు ఏం చేసినావు, నీకు 2000 రావట్టే 4000 రావట్టే, అలాగే అని పింఛన్లోకి వెళ్ళి ఇటు గుంజుకుంటాడు. కానీ కోడి ఎప్పుడు కూడా తన తల్లి దగ్గరికి వెళ్ళి పిల్ల గుంజుకోదు, పిల్ల దగ్గరికి వెళ్ళి తల్లి గుంజుకో, ఇండివిజువల్. ఇది గమనించిన తర్వాత కోడి మీద నేను ఒక కథ రాసిన. తర్వాత పిల్లి మీద ఒక కథ రాసిన. పిల్లి తన పిల్లల్ని 7 ఇండ్లు దింపుతాయి. అంటే అభద్రత కలిగినప్పుడు పిల్లి మీద, కుక్క మీద, పాము మీద, కోతి మీద, కొండెగ మీద, నక్క మీద, గుడ్డెలుగు మీద, పంది మీద, ఊర్లో ఏ జంతువు ఉంటే ఆ జంతువు మీద కండ్లకు అద్దుకొని నేను కథలు రాసిన. ఎందుకంటే ఇలా పశువులు, జంతువులు మనిషి కంటే చాలా గొప్పవి, అవి జంతు మర్మాన్ని మరవలేదు. ఇలా జిగిరి అనే ఒక నవల రాసినది. ఏంటిది జిగిరి అంటే, గుడ్డేలుగును తెచ్చుకుంటా పెంచుకుంటాడు. ఒక మనిషి గుడ్డేలుగును తెచ్చుకొని పెంచుకుంటాడు. గుడ్డేలుగు ఏంటిది, క్రూర జంతువు.
ఏడ బతుకుతుంది, అడవిలో బతుకుతుంది. అడవిలో వీటిని తినుకుంటా బతుకుతుంది. అలాంటి ఒక క్రూర జంతువు ఇంట్లోకి వచ్చి మనుషులకు వచ్చి మనుషుల మధ్య ఉండి అది మనిషి లక్షణాలను నేర్చుకొని తన లోపల ఉన్న మృగ లక్షణాలన్నింటినీ కోల్పోతుంది. కరవడము మర్చిపోతుంది, రక్కడము మర్చిపోతుంది, ఒర్రడము మర్చిపోతుంది, మాంసాహారం తినడము మర్చిపోతుంది. ఏమున్నా గంజి గట్క అయ్యా ఏది పోతే అది తింటుంది, మనుషుల దగ్గరనే మలుసుకొని పంటది. అంటే తన మృగ లక్షణాలను కోల్పోతుంది. కానీ మనిషి అన్నవాడు అవకాశం వస్తే వాడు మనిషి లక్షణాలను మర్చిపోయి మృగ లక్షణాలు నేర్చుకుంటాడు, మృగంగా మారిపోతాడు. అంటే 2 ఎకరాల భూమి ఇస్తానగానే ఆ గుడ్డెలను చంపుతాడు వీడు. అంటే మృగ లక్షణాలు ఉన్న మృగము మనుషుల మధ్యకు వచ్చి తన మృగ లక్షణాలను కోల్పోయింది. కానీ మృగంతో స్నేహం చేసిన మనిషి తన మనిషి లక్షణాలను మర్చిపోయి మృగంగా మారిపోయిండు. అంటే మృగముగా మారిన మనిషికి మనిషిగా మారిన మృగానికి మధ్య సంఘర్షణే జిగిరి నవల. అది నేను గుడ్డెలుగు మీద రాసినటువంటి. ఇట్లా ఈ జంతువుల మీద నేను ఎందుకు రాసిన అంటే ప్రతీకలు అవి, జీవితానికి ప్రతీకలు. ఇలా పిట్టలు ఉన్నాయనుకో, వీటిని ఎవడ ఎగురుడు నేర్పడు, అద్భుతంగా అవి ఎగురుతుంటాయి. అంటే మనుషులు కూడా అంతే, ఎవరి మీద ఆధారపడకుండా జీవించాలి, నిజాయితీగా ఉండాలి, నిబద్ధతతో ఉండాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో ఇలా మనం రాసినటువంటి ఏ కథలు కానీ నవలలు కానీ యూనివర్సిటీ లెవెల్లో పాఠ్యాంశాలుగా ఉన్నాయో వాటి గురించి కూడా తెలియజేయండి. అంటే జిగిరి అనేటువంటి నవల, తర్వాత లాంగ్ మార్చ్ అనేటువంటి నవల, ఇవి 2 ఉస్మానియా యూనివర్సిటీలో సిలబస్లుగా ఉన్నాయి. అంతేకాకుండా చాలా కథలు వివిధ యూనివర్సిటీలలో సిలబస్లుగా ఉన్నాయి. అట్లాగే ఒక 12 కథలు హిందీలోకి, 12 కథలు మరాఠీలోకి, 12 కథలు కన్నడలోకి, 12 కథలు ఇంగ్లీష్లోకి, అట్లా కాకుండా వివిధ భాషల్లో ఒక 100 కథల వరకు వివిధ భాషల్లోకి ట్రాన్స్లేట్ అయినాయి. తర్వాత జిగిరి అనే నవల ఒక 10 భాషల్లోకి ట్రాన్స్లేట్ అయింది. అంటే నాది ఏమనుకుంటున్నా అంటే ఇలా మారుమూల పల్లెలో ఒక మల్లారెడ్డిపేట అనేటువంటి ఒక గ్రామంలో జరిగిన నా కథలన్నింటికి బేసిక్, నా కథలన్నింటికి ఒక మూల సూత్రం మా ఊరే. అంటే మా ఊరే నా కథల కార్యశాల, నా పాఠశాలనే నా ప్రయోగశాల అని నేను గర్వంగా చెప్పుకొని మా ఊర్లో జరుగుతున్న చిన్న చిన్న సంఘటనలు కథలుగా మారుస్తే అవి ప్రపంచ కథలైనవి. అంటే బాధ కానీ, ఆకలి కానీ, ఆవేశం కానీ, కోపం కానీ, పోరాటం కానీ, రూపాలు ఏ విధంగా ఉన్నా అవి ప్రపంచంలో ఏ మూలనైనా ఒకడే ఉంటాయని నిరూపించినటువంటి సాహిత్యం అది. మీరు కథలు, నవలలు, వ్యాసాలు అన్నిటితో పాటు సినిమాలో కూడా పాటలు, మాటలు రాస్తున్నారు, వాటితో పాటు నటిస్తున్నారు కదా. సినిమా అనుభవము, సినిమా రంగంలోకి ప్రవేశం ఎలా జరిగిందో కొన్ని విషయాలు చెప్పు. తెలంగాణ వచ్చిన తర్వాత ముఖ్యంగా ఏంటంటే సినిమా అనగానే ఆంధ్ర, కోస్తాంధ్ర ప్రాంతాలు, తర్వాత పచ్చని చేన్లు, కొబ్బరి చెట్లు, సినిమా అనగానే 6 అడుగుల హీరో, తర్వాత 4 జీబులు లేసుడు, కొట్టుడు, సంపుడు, కత్తులతో ఇవే అని అనుకున్నటువంటి తరుణంలో తెలంగాణ వచ్చిన తర్వాత మధ్యతరగతి జీవితాలే హీరోలుగా మారినాయి. అంటే చిన్న సినిమాలలో చిన్నది పెద్దది ఉండదు, బడ్జెట్లలో చిన్న పెద్దది ఉంటుంది, కానీ సినిమాలలో చిన్నది ఉండదు. అంటే ఒక జీవితం, తెలంగాణ జీవితం కూడా ఒక సినిమాగా తీయచ్చు, తెలంగాణ జీవితాన్ని కూడా ఒక వెండి తెర మీద చూయించవచ్చు. తెలంగాణలో సుఖాలు ఉంటాయి, తెలంగాణలో దుఃఖాలు ఉంటాయి. తెలంగాణ భాష కూడా ఒక గౌరవప్రదమైనటువంటిది ఉంది. ఎందుకంటే ఇంతకుముందు భాష లోపల తెలంగాణ భాషను జోకర్లకు పెట్టి, తర్వాత విలన్లకు పెట్టి, తర్వాత అవమానపరిచినటువంటి ఆ వెండి తెర మీదనే, ఆ వెండి ముఖ చిత్రం మీదనే, ఆ సినీ పరిశ్రమ మీదనే తెలంగాణ యొక్క భాషను నుదుట దిద్దాలని నాలాంటి చాలామంది, నాకంటే ముందు నాకంటే వెనుక వాళ్ళు చాలామంది దాంట్లో కృషి చేశారు. అందులోపల భాగంగా నేను ఇలా తెలంగాణ పాటను, తెలంగాణ మాటను, తెలంగాణ యాసను, తెలంగాణ పాత్రను, తెలంగాణ మనిషిని వెండితెర మీద చూపించాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. ఆ భాగంగానే నేను సినిమాల్లో మాటలు, తర్వాత పాటలు రాస్తున్నాను. అన్న, మీ జీవితము, మీరు రాసిన కథలు వేరు కాదు, మీ జీవితమే కథల్లో కనబడుతుంది. కథల్లోనే తెలంగాణ జీవితం ఉన్నది. సినిమాల్లో కూడా మీరు తెలంగాణ జీవితాన్ని చూపిస్తున్నందుకు మీకు అందరికీ అభినందనలు. అదేవిధంగా మీరు ఉపాధ్యాయుడిగా విజయవంతమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించారు, విద్యార్థులతో ప్రయోగాలు చేసి మంచి ఫలితాలను సాధించారు. అందులో అనుభవ పాఠాలు, రెఫరెండం అనే 2 కార్యక్రమాలు విజయవంతంగా చేసినట్టు మేము పేపర్లలో కూడా చదువుకున్నాం. వాటి గురించి కూడా చెప్తే మనం. ఓకే, చాలా మంచి. ఎందుకంటే చాలా సందర్భాల లోపల నేను నాటకాలు, కథలు, నవలలు ఇవన్నీ రాస్తూ, తర్వాత వ్యాసాలు, సాహిత్య కార్యక్రమాల్లో చురుగ్గా ఉన్నటువంటి సందర్భంలో చాలామంది మిత్రులు అడిగేవారు, ఏంది మరి నువ్వు చదువు చెప్తున్నావా లేకుంటే రాసుకుంటా కూర్చుంటున్నావా అని అన్నప్పుడు నాకు కూడా కోపం వచ్చింది. అరే నేను నిబద్ధతతో చదువు చెప్పేవాడిని. 9 గంటలకు బడి అంటే 9:15కే బడిలో ఉంటాను.
5 గంటలకు చుట్టూ అయిపోతే 5:30 దాకా బళ్ళోనే ఉంటాను. బళ్ళు ఉన్నప్పుడు నాకు ఇల్లు యాదికి రాదు, ఇంట్లో ఉన్నప్పుడు నాకు బడి యాదికి రాదు. అంటే ఏ పాత్రలో ఆ పాత్రలో జీవిస్తాను అన్నప్పుడు నేను ఏం చేసినానంటే ఒక రెఫరెండం పెట్టుకున్నాను. నాకు నేనుగా రెఫరెండం అంటే నడి బజార్లో మా సాలరని నిలబెట్టిన, మా పిల్లలందరినీ మా ఊర్లంతా చాటింపు చేసిన, ఆల్ మీడియాని పిలిపించి మొత్తం ఊరందరిని పిలిపించిన, అందరిని లేక మధ్యలో నిలబడి 4 కుర్చీలు వేసి కూర్చోబెట్టి అందరినీ, అయ్యా మరి మేము చదువు చెప్తున్నామా లేదా, మేము చదువు చెప్తే చదువు వస్తుందా లేదా, మరి మేము చెప్తే మీ పిల్లలకు నేర్చుకుంటుందా లేదా, అసలు మీ పిల్లలకి ఏమైనా చదువు వస్తుందా మేము చెప్తే, మరి మేమన్నా మీ పిల్లలకు నచ్చే రీతిలో చెప్తున్నామా లేదా, మా పేరేంది, మేము రోజు బడికత్తున్నామా లేదా, కాదు ఇంకేమన్నా మేము మార్చుకోవాలని ఉందా లేదా, మా ప్రవర్తన ఎట్లా ఉంది, మేము పిల్లల్ని తీర్చిదిద్దుతున్నామా లేదా, మీ పిల్లలు బడికి రాకపోతే మీ ఇంటికి వచ్చినామా లేదా, ఇలాంటి క్వశ్చన్లు అన్నీ ఒక్కొక్క టీచర్తో అడిగించి వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని తర్వాత వాళ్ళతోని వాళ్ళ సూచనలు తీసుకొని తర్వాత విద్యా సంవత్సరంలో మేము అవన్నీ మార్చుకుంటామని ఆ రెఫరెండం చేయడం జరిగింది. అందులోపల ఒక ముఖ్య సూచన ఏంటంటే దీని మీద కూడా నేను విద్యా వ్యవస్థ మీద కూడా ఒక 10 కథలు రాసినాను. అనగనగా ఓ పేదబడి, చుక్కలు రాని ఆకాశం, ఇట్లా రాస్తున్నటువంటి క్రమం లోపల మేము రెఫరెండం పెట్టుకున్న తర్వాత మా ఊరోళ్ళందరూ కలిసి మాకు ఇంగ్లీష్ మీడియం కావాలి సార్ అన్నారు. అప్పుడు అది రాష్ట్ర వ్యాప్తంగా ఒక పెద్ద న్యూస్ అయింది. తర్వాత సంవత్సరమే తెలంగాణ ప్రభుత్వం ప్రతి పాఠశాలలో ఇంగ్లీష్ మీడియంను ప్రవేశపెట్టింది. అంటే ఆ ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడానికి ప్రధానమైనటువంటి ఒక భూమిక రామోజీపేట గ్రామంలో ఉండే ఒక పాఠశాలలో రామోజీపేట ప్రజల కోరికలో ఒక భాగంగా అది ఇంగ్లీష్ మీడియం ఏర్పడింది. అంటే పాలకులకి ఒక ఆలోచనను కల్పించింది అది. అందులో మేము కృతకృత్యులమయ్యాం. తర్వాత అనుభవ పాఠాలు అంటే మనం అనుకుంటాం టీచర్లు మాత్రమే చదువు చెప్తే వస్తుంది అని కాదు. ఊర్లో ఉండేటటువంటి ఒక 50, 70 ఏళ్ళు 80 ఏళ్ళ వృద్ధులు కూడా అద్భుతమైన జీవితం ఉన్నవారు. అంటే పాఠం అంటే పుస్తకంలో ఉండేదే కాదు, పాఠం అంటే జీవితము అని అనుకొని వాళ్ళ చేత కూడా, అంటే ఊర్లో ఉండేటువంటి ఒక 70, 80 ఏళ్ళ వయసులో ఉన్నటువంటి ఆ వృద్ధుల చేత పాఠశాలకు తీసుకొచ్చి పిల్లలకి వాళ్ళ అనుభవాలు చెప్పించాం. ఎందుకంటే ఇలా పిల్లలు చిన్న విషయాలకే ఆత్మహత్యలు చేసుకుంటారు, చిన్న విషయాలకే అలిగిపోతున్నారు, చిన్న విషయాలకే ఆవేదన చెందుతున్నారు, చిన్న ఓటమిని జీర్ణించుకుంటలేరు, చిన్న గెలుపు రాగానే మొత్తం ప్రపంచం అంతా ఎగిరేస్తున్నారు. అట్లాంటి పిల్లలకి ఈ వృద్ధుడు, ఈ 70 ఏళ్ళ వయసు ఉన్నటువంటి వృద్ధుడు ఎన్ని కష్టాలు పడ్డాడు, ఎట్లా తవ్విండు, ఆకలిని ఎట్లా తట్టుకున్నాడు, పిల్లల్ని ఎట్లా సాధిండు, సమాజం మీద ఎట్లా నిలబడ్డాడు, పోలీస్ దెబ్బలు ఎట్లా తిన్నాడు, తర్వాత ఎన్ని కరువులు చూసిండు, ఎన్ని కాలాలు చూసిండు, ఎన్నిటినైనా తట్టుకొని ఇలా 70 ఏళ్ళ వయసులో కూడా ఏ విధంగా తన సంసారాన్ని నిలబెట్టిండు, సమాజంలో నిలబడ్డాడు. ఇక మీరు కూడా ఇట్లా నిలబడాలరా అని ఆయన కష్టాలు వాళ్ళ కష్టాలు, వాళ్ళ అనుభవాలు మేము పిల్లలకు చెప్పించి పిల్లల్లో ఒక స్ఫూర్తిని నింపినాము. అది అనుభవ పాఠాలు అనే ఒక కొత్త శీర్షికగా ఏర్పడింది. అశోక్ కుమార్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. నిన్ను కదిలిస్తే ఆ కష్టాలు, కన్నీళ్లు, బాధలు, గొడవలు, ఘర్షణలు, ఆవేశాలు, తాపాలు, కోపాలు ఇవన్నీ కూడా అద్భుతంగా రాశారు. ఇప్పుడు ఏమైందంటే అట్లాంటి గొప్ప తెలుగు సాహిత్యంలో ఈరోజు తెలంగాణ సాహిత్యంలో ఉన్నతమైన శిఖరం. కాకపోతే ఏమైందంటే ఈ బాధలు, గాథలు, గాయాలన్నీ రాసినటువంటి మీరు ఉస్మానియాలో సిలబస్ అయింది, కానీ మా సిలబస్లో మాత్రం ఇక్కడ హైదరాబాద్ బుక్ ఫేర్ సిలబస్లో మాత్రం టైం మాత్రం బండి చాలా లేటుగా నడుస్తుంది. ప్రపంచ ప్రఖ్యాతి వహించిన ప్రొఫెసర్లు తిరుపతి గారు ఇప్పుడు అక్కడ వచ్చి కూర్చున్నారు. కాబట్టి దయచేసి మా సమయాన్ని, మీ సమయాన్ని మాకిచ్చినందుకు, మీ సమయాన్ని మేము తీసుకున్నందుకు మన్నించాలని కోరుతూ ఈ కార్యక్రమం ఇంతటితో ముగిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.